ఫ్రీ 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 అంటూ మన డాటానే తీసేసుకొని మనకే అమ్ముతున్నారు చూడండి. అసలు ఘోరం అది. అసలు యాక్చువల్గా ఏంటంటే విషయం, రీసెంట్గా మనం చూసుకుంటే పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ అనేది పర్ప్లెక్సిటీ ప్రోని 1 year పాటు ఫ్రీగా ఇస్తుంది. జియో ఏమో గూగుల్ జెమినీని 18 months పాటు ఫ్రీగా ఇస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 1.5 year. అండ్ మన ChatGPT చూసుకుంటే ప్రతి ఇండియన్ యూజర్స్కి ఫ్రీగా ఇస్తుంది. అది కూడా పూర్తిగా ఇండియాలోనే, ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇండియాలోనే ఇండియన్ మెంబర్స్కి ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఎందుకు? దీని వెనుక ఉన్నది కుట్రనా లేకపోతే మంచిగా, లేకపోతే మన మీద ఉన్న అభిమానమా? అంటే చెప్పేది వినండి, గ్యారంటీ ఇది పెద్ద కుట్రనే. అంటే మనకి నష్టం కాదు, వాళ్ళకి లాభం. అర్థమైందా? సో అది ఎలానో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనం నార్మల్గా చూసుకుంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని అన్ని లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో, సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ పైన స్టార్టింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ వరకు చూసుకుంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. సో అలా మన ఓవరాల్ ఇండియాలో ఒక్కొక్క స్టేట్లోనే ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అలా 29 స్టేట్స్లో అప్రాక్సిమేట్లీ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళు ఇవ్వడానికి కారణం కూడా ఇదే. వాళ్ళ ఏ మోడల్స్కి అన్ని లాంగ్వేజెస్ని కూడా అది కూడా అడ్వాన్స్గా రావాలనేసి ఇచ్చారన్నమాట యాక్చువల్గా. సో ఎందుకు ఇండియాలోనే అండ్ ఇది కూడా ఫ్రీగా ఎందుకు ఇచ్చారు అంటే, సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒక మోడల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానివ్వండి, టెస్ట్ చేయడానికి కానివ్వండి యూజర్స్ అవసరం. బట్ అందరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోరు కదా. సో సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలి అంటే, వాళ్ళ మోడల్ని మనం టెస్ట్ చేస్తామన్నట్టు. ఇప్పుడు మనం వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు అనేసి తీసుకొని మనం వాళ్ళ మోడల్ని టెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే, మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, సో మనకి చాలా వర్క్ తగ్గుతుంది అండ్ సింపుల్గా ఏదైనా విషయం తెలుస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. కాకపోతే మనం వాళ్ళ మోడల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. అది కూడా మనం ₹1 కూడా తీసుకోకుండా, కానీ వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వడానికి కారణం అదే అన్నమాట. బ్రో ఓకే, వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు, దాన్ని కుట్ర అంటున్నారు అండ్ మనం దానికి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం అంటున్నారు. మరి మనకేంటి అసలు, మీరు ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఈ 1.5 year పాటు ఏం చేస్తారంటే, మన దగ్గర మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అప్రాక్సిమేట్లీ మనం టెస్టింగ్ చేస్తున్నాం. సో దీనివల్ల వాళ్ళు వాళ్ళ ఏ మోడల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నమాట. సో ఇంప్రూవ్ చేసుకొని ఏంటంటే, ఈ 2 years 3 years తర్వాత ఇంకా దాన్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకువెళ్తారు కదా. సో అడ్వాన్స్ లెవెల్కి తీసుకువెళ్ళాక అప్పుడు ఈ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి రేట్ ఇంకా చాలా అయితే పెంచుతారు. అండ్ ఆ అడ్వాన్స్డ్ AI మోడ్స్ని సబ్స్క్రిప్షన్స్ని మనం తీసుకునేలా చేస్తారు, గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనం పూర్తిగా AIకి అడిక్ట్ అవుతున్నాం, వాటిని లేకపోతే వర్క్ చేయలేకపోతున్నాం. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నేనే చూసుకోవచ్చు, ఒకప్పుడు వచ్చిరాని తమ్మనేసనైనా ఓన్గా చేసుకునేవాడిని. బట్ గూగుల్ జెమినీ నానో బనానా ప్రో వచ్చేసరికి పూర్తిగా తమ్నెల్స్ వాటితోటి చేయించుకుంటున్నాను. సో అలా అన్నమాట. సో మీరు కానివ్వండి, నేను కానివ్వండి, సో వాటి మీద పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. కాకపోతే మీ వర్క్స్ని ఈజీ చేసుకోవడానికి వాటిని యూజ్ చేయండి. కాకపోతే వాటి మీద పూర్తిగా డిపెండ్ అవుతే కనుక మీరు ఫ్యూచర్లో ఇది అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ బేస్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లక్షల్లో అయితే ఉంటుంది, ఇప్పుడున్న వేలలో కాదు, లక్షల్లో అయితే ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే, మీకు AI గురించి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ AI గురించి ఏం తెలియదు అనుకోండి, ప్రజెంట్ సమాజంలోనే కాదు ఫ్యూచర్లో కూడా మీరు వేస్టే అన్నమాట, వేస్ట్ కిందకు వచ్చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు AI గురించి నేర్చుకోండి అండ్ AI మీద పూర్తిగా డిపెండ్ అవ్వకండి. మీ వర్క్స్ని సింపుల్గా చేసుకోవడానికి యూజ్ చేయండి. అండ్ అలా అని ఇప్పుడు ఫ్రీగా వచ్చేసి అన్నీ తీసుకోకూడదా బ్రో అనేసి అంటే, తీసుకోండి, ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోకూడదు, తీసుకోండి. కాకపోతే ఏంటంటే పూర్తిగా వాటి మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పూర్తిగా వాటి మీద డిపెండ్ అవుతే ఫ్యూచర్లో మీరు చాలా అయితే బాధపడాల్సి ఉంటుంది. కాకపోతే మీరు వాటిని యూజ్ చేయండి, కాకపోతే లిమిట్లో యూజ్ చేయండి. అలా అని మీరు ఓవర్ యూజ్ చేసి పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకండి. ఒకవేళ ఇప్పుడు చూసుకుంటే గూగుల్ అయితే ఇంకా పెద్ద ప్లాన్ వేసింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనకి గూగుల్ ప్రోలో
2 TB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా ప్రో అండ్ గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది మనకి అన్లాక్ చేస్తుంది. కాకపోతే చూసుకోవచ్చు, మనం ఏదైతే ప్రజెంట్ 2 TB స్టోరేజ్ వాడుతున్నామో, ఒకవేళ మీరు కనుక 2 TB స్టోరేజ్ కంటే కనుక ఎక్కువ అంటే మీరు ప్రజెంట్ 2 TB స్టోరేజ్ ఉంది కదా అనేసి వాడతారు. సో వాడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు 18 months తర్వాత 2 TB స్టోరేజ్ అనేది ఉండదు మీకు. 18 months తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ 15 MB ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ 2 TB స్టోరేజ్ కోసం మనీ కట్టాల్సి ఉంటుంది పూర్తిగా, మీరు ఒకవేళ దాని మీద డిపెండ్ అవుతాయి కనుక. సో ఈ ఏఐస్ ఏదైతే ఫ్రీగా ఉన్నాయో పూర్తిగా వాటి మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. ఒకవేళ మీరు డిపెండ్ అయ్యారంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా అది ఎంత లక్షలు పెట్టినా కొనుక్కునే అవకాశం ఉంటుంది, గ్యారంటీ. ఎందుకు బ్రో లక్షలు పెట్టి మేము ఎందుకు కొనుక్కుంటాం, పిక్చర్లో అనుకుంటున్నావా మేము అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే రీసెంట్గా ఒకప్పుడు ఏదన్నా కొనుక్కోవాలంటే బదులు ఉండేది. సో తర్వాత కొంచెం మనీ అయితే ఇవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు థౌజండ్స్లో పెట్టి కూడా కొంటున్నాము. సో ఫ్యూచర్లో ల్యాక్స్ అంటే చాలా చిన్న విషయం. ఇప్పుడు థౌజండ్స్ అంటే మనకు కొంచెం చిన్న విషయం అనిపిస్తుంది. సో అప్పుడు ల్యాక్స్ కూడా చిన్న విషయం అనిపిస్తుంది. సో అప్పుడు మీరు పూర్తిగా పెట్టి కొనాల్సి వస్తుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఏఐ మీద కానివ్వండి, ఫ్రీగా వచ్చే వాటి మీద కానివ్వండి, మీరు ఎక్కువ డిపెండ్ అవ్వకండి. ఇంకోటి గుర్తుంచుకోండి, మీ పర్సనల్ డేటా ఎప్పుడు కూడా ఏఐకి ఇవ్వకండి. అది ఏం చేస్తుందంటే ఈవెన్ మీరు ఈ ఏదైతే మోడల్ని ట్రైన్ చేయడానికి ఉంటాయి కదా, సో వాటిని ఆఫ్ చేసుకున్నా కూడా ఆ మోడల్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇచ్చే డేటా ప్రకారం ట్రైన్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే పర్సనల్ డేటా ఉంటుందో సో దాన్ని కూడా ఇవ్వకండి. లైక్ ప్రొఫెషనల్గా ఇచ్చి మీ వర్క్ని సులభంగా చేసుకోండి, కానీ పర్సనల్ డేటా ఇవ్వకండి, పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకండి. సో ఇక ఇదన్నమాట ఓవరాల్గా ఇది ఒక పెద్ద కుట్ర అని అనుకోవచ్చు మనం, కానీ అంత పెద్ద కుట్ర కాదనుకోండి. మీరు ఒకవేళ దాని లిమిట్ ప్రకారం వాడితే కనుక ఓకే, కానీ పూర్తిగా దాని మీద డిపెండ్ అవుతే కనుక మీరు ఇక ఫ్యూచర్లో చాలా నష్టపోతారు. అలా అని పూర్తిగా ఏఐని యూజ్ చేయకండి, నేర్చుకోకండి అనట్లేదు. ఖచ్చితంగా యూజ్ చేయండి, నేర్చుకోండి. అసలు ఏఐని మిమ్మల్ని ఏఐ పాలించడం కాదు, మీరే ఏఐని ఇంకా డెవలప్ చేసేలాగా ఉండండి, అర్థమైందా? సో ఇంకా ఫ్యూచర్లో మేమైతే ఏఐ గురించి ఇంకా చాలా అయితే చెప్పబోతున్నాం. సో లైక్ ఏఐని యూజ్ చేసి ఎలాంటి కోడింగ్ రాకపోయినా కూడా వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి, సో అలాంటివి అన్నమాట. సో ఇక ఇదే అన్నమాట ఈరోజు వీడియో. సో నేను చెప్పింది అయితే గుర్తుంచుకోండి ఒకసారి, ఏఐ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకండి, అర్థమైందా? సో ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.